సరిచేయాల్సి అక్కడ ఉన్నది. సరిచేయాల్సి ఎట్లా ముస్లిం రిజర్వేషన్ బీసీఈని మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? బీసీఈ డిఫరెంట్. నేను మళ్ళీ మతం గురించి నేను మాట్లాడుతున్నాను. కానీ ముస్లింలలో ఉన్నటువంటి పేద కులాలు ఏవైతే ఉన్నాయో ఉన్నారు అంటున్నా, ఉన్న కులాలు ఉన్నారు. కొత్తగా చేసేది ఏం లేదు. నువ్వు అవును, వాళ్ళకంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. ఈడబ్ల్యూఎస్ వచ్చిందా? ఈడబ్ల్యూఎస్ నేను భరత్ మళ్ళీ మీ వేదిక నుంచి చెప్తున్నా, ఈ దేశంలో రిజర్వేషన్లో లేని కులం లేదు. మీ బ్రాహ్మణులు కూడా రిజర్వేషన్ ఉన్నారా లేదా మీరు చెప్పండి. ఎస్, అరే డెఫినెట్ కదా. బ్రాహ్మణం జనరల్ ఇంతకుముందు ఏముండే, మేము వైశ్యులము, మేము బ్రాహ్మణము, మేము వెలమలము, మేము కమ్మ, మేము రెడ్డి అని ఎట్లా అనుకునేది. మాకు రిజర్వేషన్ లేవు, మీరు కొత్త లాగా అని చెప్పి మనం అనేది. ఇప్పుడు మీరు ఎస్సీలు కాబట్టి మీరు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు, మీరు ఎస్టీలు కాబట్టి రిజర్వేషన్ అనుభవిస్తారు, మీరు బీసీలు కాబట్టి రిజర్వేషన్ అనుభవిస్తారు. ఇవాళ ఈ దేశంలో ప్రతి కులం వాళ్ళు బ్రాహ్మణులు కావచ్చు, వాళ్ళు రెడ్లు కావచ్చు, వాళ్ళు వెలమలు కావచ్చు, అందరూ కూడా రిజర్వేషన్ బ్రాకెట్లో ఉన్న విషయం వాస్తవమా కాదా చెప్పు భరత్? ఈడబ్ల్యూఎస్ తర్వాత అందరికీ అవకాశం వచ్చింది. ఇంకా నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత బీసీ బి గ్రూపులో, బీసీ డి గ్రూపులో ఏదైతే ఉన్నారో వాళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా ఇలా ఈడబ్ల్యూఎస్ వస్తుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తలేము, దాన్ని స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కాబట్టి వాళ్ళ అగ్రకులంలో ఉన్నప్పటికీ కూడా బీదరికంలో ఉన్నవాళ్ళు కాబట్టి తప్పకుండా వాళ్ళు చెందాలి కాబట్టి దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ రిజర్వేషన్లు కేవలం వీళ్ళకే వస్తున్నటువంటి బాట కొట్టేయాల్సి అక్కడి ఒకటి. ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్తున్నా, రిజర్వేషన్ల వల్ల మెరిట్ చచ్చిపోద్ది అని ఒక వాదన ఉండే, మీకు తెలుసు. చిన్నప్పుడు మేమంతా ఉద్యమాలు చేసినప్పుడు ప్రైవేట్ కాలేజీలు వచ్చిన తర్వాత, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేటు లా కాలేజీలు వచ్చిన తర్వాత డబ్బులున్న వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటలేరా చెప్పండి మీరు? అవును. ఒక ఎస్సీ 250 మార్కులు వస్తే సీట్ వస్తుందండి, మెడికల్ సీటు సపోజ్. ఇవాళ డబ్బులున్న వాళ్ళు ఒక బ్రాహ్మణులైనా ఒక వైశ్యులైనా 200 మార్కులు వచ్చినా కూడా నువ్వు సీట్ కొనుక్కోగలుగుతున్నావు కదా. కాదంటే వైపు చెప్పమని చెప్పండి. అంటే మీ ఉద్దేశం రిజర్వేషన్స్ కంటిన్యూ కావాలా? ఇక్కడ ఇష్యూ కాదు, నేను దాని గురించి మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతుంది ఏంటంటే, ఒకప్పుడు ఎస్సీల వల్లనే మెరిట్ చచ్చిపోయింది, బీసీల వల్లనే మెరిట్ చచ్చిపోయింది అని చెప్పితే మాట్లాడినరు. ఇవాళ వాళ్ళతో కాదు ఇవాళ మెరిట్ చచ్చిపోయింది. డబ్బులకు దుకాణం లాగా పెట్టి డబ్బులకు కోర్సులు చేరాయి, అక్కడ మెరిట్ చచ్చిపోతుంది. దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే. సో ఇప్పుడు ఒకటి బీసీ 42% రిజర్వేషన్ ఇష్యూ వచ్చింది. మీరు చెప్పారు మొన్న ఎలక్షన్లో చాలా మంది డబ్బులు కూడా సేవ్ చేశారు, మనతో మాట్లాడారు, చాలా మంది హ్యాపీ ఫీల్ అయినారు. మీరు ఆ విషయంలో 42% రిజర్వేషన్ విషయంలో ఇది నిలబడదు అని చెప్పారు. ఇప్పుడు నిలబడదు అని ప్రూవ్ అయింది. ఇప్పుడు వే ఫార్వర్డ్ అయింది. గవర్నమెంట్ ఎలక్షన్ పెట్టాలా వద్దా? పెట్టాలి కదా, తప్పుతుందా? ఇప్పుడు గ్రామ పంచాయతీలు, గ్రామ సచివాలయాలు నడవాలి కదా. గ్రామాలు వల్లకాడిగా మారిపోవద్దు కదా, మండలాలు వల్లకాడిగా మారద్దు కదా, జిల్లా పరిషత్ మారద్దు కదా. గవర్నమెంట్ అంటే కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే కాదు, చట్టసభలు మాత్రమే కాదు. గవర్నమెంట్ అనేది కిందాక ఉండేటట్టు, అవి కింద ఉన్న సమస్యలన్నీ కూడా తెలిసేది వాళ్ళకే, మనకు కాదు. అందుకని డెఫినెట్గా ఎన్నికలు జరగాల్సిందే, వాళ్ళు రావాల్సిందే. ఓకే, ఎన్నికలు జరగాలంటే ఎట్లా మరి? రిజర్వేషన్ తెలియదు, రిజర్వేషన్ లేకుండానే ఏం చేస్తారో చూడాలి ఇక వాళ్ళు. క్యాబినెట్ మీటింగ్ 7th జరగాల్సింది 12th వాయిదా వేశారు. అది గవర్నమెంట్ వాళ్ళు చెప్పాలి. మీరు మొన్న మీరు యుద్ధం అని ప్రకటించారు, బీసీలు 42% అమలు కాకపోతే. వాళ్ళ వాళ్ళ ఎజెండా అది. బీసీ సంఘాలుగా 42% మాకు రిజర్వేషన్ రావాలి. అది కూడా మేము అడిగింది కాదు, వాళ్ళంతా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది, వాళ్ళు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు. మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని చెప్పి వాళ్ళు ఉద్యమం చేస్తారు. ఉద్యమాన్ని నన్ను గెస్ట్గా పిలిచింది, డెఫినెట్గా సపోర్ట్ చేస్తా కదా.